దుష్టుడి కుట్రలు చాలా ఉంటాయి. మన దృష్టి మరల్చకూడదు. మనం అనుకున్న వాటిని రీచ్ అవ్వడానికి ముందుకు సాగిపోవాలి. హృదయము భారంతో నిండాలి. రాకడ దగ్గరికి వస్తుంది, ఇంకా అతి సమీపమై ఉంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉదంతాలు మీకు అర్థం కావట్లేదా? వాటిని ఎందుకు చూస్తారులే, వాటిని చూడరుగా, అవి కాదుగా. రాకడికి ముందు పరిస్థితులు ఎట్లా మారుతున్నాయి, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఇది ఎలా రూపాంతరం చెందిద్ది, ప్రకటన గ్రంథం ఎలా నెరవేరిద్ది, ఈ దర్శనం కాదు, తిప్పటమే. ఇక అందరిని అంటలేదండి నేను, దానికి ఎవరు బానిసలై బతుకుతున్నారో వాళ్ళని అంటున్నా నేను. ఆఖరికి అది నా ఫ్యామిలీ మెంబర్స్ అయిన వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఎవరికైనా వర్తిస్తుంది ఇది. భారము లేని భక్తి ఎవడు చేసినా తప్పే, రోషం లేని భక్తి ఎవడు చేసినా తప్పే, అకుల ప్రిస్కిల్లాల అంతస్తుకి ఎవడు ఎక్కకపోయినా తప్పే. ఎక్కాలి. 4 సంగతులు నేర్పించాను. నంబర్ 1 చెప్పండి. భారము, సరైన భారాన్ని హృదయానికి ఎత్తుకున్నాడు. 2, భక్తులను గుర్తుపట్టగలిగినటువంటి వివేచన కలిగిన వాళ్ళు. ఎవరి దగ్గర ఎలాంటి కృప ఉందో గుర్తుపట్టారు. గుర్తుపట్టి వారికి సహకారులై వాళ్ళ నోళ్ళ ప్రశంస పొందారు. అకులకు ప్రిస్కిల్లకు అకులకు నా వందనములు చెప్పుడి, వారు నా నిమిత్తము తమ ప్రాణమిచ్చుటకు తెగించిరి. వారికి నా వందనాలు చెప్పాడు.